బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. ఇరాన్, యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వార్ ఫుల్ స్వింగ్ లో ఉంది. చాలా టైప్స్ ఆఫ్ న్యూస్, నెరేటివ్స్ అవి ఆన్లైన్ లో అవుతున్నాయి. కానీ కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా ఆన్లైన్ లో రన్ అవుతున్నాయి. అవి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తున్నాయని నా ఫీలింగ్. అందుకని అవన్నీ చూపిస్తూ ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను నేను. మొదటిగా ఈ మీమ్ నాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చింది. జర్మన్స్ రియలైజింగ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వరల్డ్ వార్ 3 అని చూడగానే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. కానీ ఒక వైపు నుండి నిజమే కదా, పాపం వాళ్ళు చాలా బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది వాళ్ళకి. వార్స్ అవి చేసి అందరూ అగ్రెసివ్ గా ఉంటారని. అది అవ్వచ్చు, కాకపోతే ఇంకా దాని తర్వాత ఇప్పుడు జర్మన్ తప్ప ఇంకెవరు వార్ చేయలేదా అంటే అలా లేకుండా లేదు. ఆ వరల్డ్ వార్ 2 నుంచి ఇప్పటి వరకు చాలా వార్స్ అవుతూనే ఉన్నాయి. బట్ ఓవరాల్ అక్కడ అందరూ నవ్వడం పైన టెక్స్ట్ అది యాప్ట్ గా అనిపించింది ఈ సర్కమ్స్టాన్సెస్ లో. ఆ తర్వాత డిఫెన్స్ ప్యాక్ట్స్ అలాంటివన్నీ ఎక్స్పోజ్ అవుతుంటాయి ఇలాంటి టైంలో, ఇలాంటి వార్స్ లో. హిస్టరీలో కూడా చాలా సార్లు అవుతుంటాయి. అలాగే ఇక్కడ సౌదీ అరేబియా పాకిస్తాన్ కి ఏదో డిఫెన్స్ ప్యాక్ట్ ఉందంట. వాళ్ళు ఒకరిని అటాక్ చేస్తే ఇంకోళ్ళు రెస్క్యూ కావాలని. కాకపోతే పాకిస్తాన్ కూడా సంక్షోభంలో ఉండడం వల్ల రాలేకపోతున్నాను అని చెప్పి ఒక ఫన్నీ టైప్ లో అది ఎక్స్ప్రెస్ చేశారు. అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఈ వార్ లో చాలా అన్ప్రెసిడెంటెడ్ గా చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ లో ఇరాన్ కి సపోర్ట్ గా చాలా డిమాన్స్ట్రేషన్స్ అవి అవుతున్నాయి. అలా బహ్రెయిన్ లో కూడా అవుతుంటే ఆ బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ ఏమో ఎవరైనా ఇరాన్ కి లాయల్ ఉంటే ఇరాన్ కి వెళ్ళిపోండి ప్లీజ్ అన్నారు. చాలా కంట్రీస్ లో ఇరాన్ కి సపోర్ట్ గా డెమాన్స్ట్రేషన్స్ అవి అవుతున్నాయి. సో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ అయితే నాకు కనిపించింది. ఎందుకంటే కంట్రీ లాయల్టీ వర్సెస్ రిలీజియస్ ఆర్ ఎఫిలియేషన్ లాయల్టీ అనేది ఇక్కడ క్లియర్ గా డిఫరెంట్ ఉంది చాలా మందిగా అనిపిస్తుంది. ప్రతి ఇండివిజువల్ దేనికి లాయల్ ఉంటారు అనేది క్లియర్ గా వాళ్ళ మైండ్ లో తెలుసుకోవాలనేది నాకు అనిపిస్తున్నది. ఇంకా వార్ అన్న తర్వాత చాలా సైకలాజికల్ గేమ్స్, ఇంకా స్పై వార్ఫేర్ అవి అండర్ బెల్లీలో ఉంటాయి. అవి మనకి వార్ అయ్యి రిజల్ట్స్ వచ్చే వరకు తెలియదు. అయోధ్యలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశారంట ఇజ్రాయెల్ స్పైస్ అందరినీ పట్టుకోవడానికి. సో మొత్తం తేలింది ఏంటంటే లాస్ట్ కి ఆ టీమ్ అంతా ఎవరైతే ఫామ్ చేస్తారో వాళ్ళే యాక్చువల్ గా స్పైస్ అని. ఇంతకన్నా ప్రైమ్ ఎగ్జాంపుల్ లేదు స్పై వార్ఫేర్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చూశాను. ఈ మొత్తం వార్ ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి యుఎస్ ని డిస్ట్రాక్ట్ చేయడానికే చేస్తున్నారు అనేది ఒక ట్వీట్ చూశాను. కానీ నాకు ఇది కొంచెం అవుట్లాండిష్ గా అనిపించింది. ఎందుకంటే ఇది 1979 నుంచి వీళ్ళకి అవుతున్నది, ఎప్పుడప్పుడు అవ్వాల్సిందే. దానికి దీనికి అంత లింక్ లేదని నాకు అనిపిస్తున్నది. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ చూశాను ఎకనామికల్ గా. ఏంటంటే ఒక 30 years బ్యాక్ ఫండ్ చేసిన వెపన్స్ కి ఇప్పుడు ఫండ్ చేసిన వెపన్స్ కి వార్ అవుతుందని ట్వీట్ ఉంది. అంటే 30 years బ్యాక్ ఇరాన్ కి మన యుఎస్ ఫండ్ చేశారంట వెపన్స్ అవి షా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ కి యుఎస్ఏ జెట్స్ అవన్నీ సప్లై చేశారు కరెంట్ జనరేషన్. సో అందుకని డబ్బు పరంగా చూస్తే ముందు తరం ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఈ తరం ట్యాక్స్ కట్టిన వాళ్ళు కొట్టుకుంటున్నారు అని ఆ ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా అనిపించింది నాకు. ఇంకా ఇప్పుడు చూస్తున్నది ఒక డార్క్ హ్యూమర్ టైప్ అనుకోండి. రిపోర్టర్ అడిగారు ఇప్పుడు ఎవరు పవర్ లో ఉంటారు, మెయిన్ పోయారు కదా ఇరాన్ లో అడిగితే తెలియదు మరి, కానీ జాబ్ అయితే ఓపెనింగ్ చూడండి, నేను అమెరికాలోనే కాదు ఇరాన్ లో కూడా జాబ్స్ క్రియేట్ చేస్తున్నానని చెప్పారు. అది చాలా డార్క్ హ్యూమర్. ఇది పొలిటికల్ అనార్కీని ఇంకా అందరూ కొట్టుకొని ఇరాక్ లాగా లిబియాని అవ్వడం జాబ్ క్రియేషన్ అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకో ఇంట్రెస్టింగ్ మీమ్ ఇది ఎవరో పెట్టారు, పావర్టీ హ్యాస్ సేవ్డ్ మీ అగైన్ ఇమాజిన్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ దుబాయ్ అని పెట్టారు. సో అతను పూర్ గా ఉండడం వల్ల ఎక్కడో సేఫ్ గా ఉన్నారు, రిచ్ గా అవుదాం దుబాయ్కి వెళ్ళుంటే దొరికిపోదురని పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అప్పుడప్పుడు మనకున్నదే మంచి అని అనుకోవడం ఉత్తమం అని ఈ ట్వీట్ తాలూకా సారాంశం. అది చాలా కరెక్ట్ మెసేజ్ అని కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ట్వీట్ ఏంటంటే ఇప్పుడు వార్ లో చాలా పెద్ద సిటీస్ వరల్డ్ లో అన్ని బాంబ్ అవుతున్నాయి, కానీ మన భారతదేశంలో చాలా సిటీస్ ఆపరేషన్ సింధూర్ లో మిజైల్స్ తగలకుండా రక్షింపబడ్డాయి ఆకాశ్ మిజైల్స్ ద్వారా అని చెప్పి ఆ టీమ్ హెడ్ కి సెల్యూట్ తెలుపుతూ ఈ ఇమేజ్ తయారు చేశారు. ఇది కూడా చాలా ముఖ్యమని అనిపించింది నాకు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఎందుకంటే మనల్ని రక్షించే వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అది ఈ పాడ్కాస్ట్. వార్ అనేది చాలా బాధాకరం, కానీ వార్ అవుతున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అవి తెలిసి మనం మంచిగా కొంచెం ఎదిగి ఓపెన్ మైండెడ్ గా ఆలోచించడం అది నేర్చుకుంటామని నా అభిప్రాయం.
అందుకే ఈ పాడ్కాస్ట్ చేశాను. ఎవరిని నొప్పించాలని, ఎవరిని ఇది చేయాలని కాదు. హోప్ఫుల్లీ చూసే వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.